కుక్కడపల్లి మొత్తము ఏంది అది గంజాయి గ్యాంగ్ అని పెట్టారు సార్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక కార్పొరేటర్ గారు ఉంటారు. ఇక్కడ మంచి ఇది సార్. ఇక్కడ ఇదేమి స్లమ్ ఏరియా కాదు కదా, ఒక సిటీ లాగా ఉంటుంది. ఇక్కడ అంతా జనాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఆ పక్కన బాబు వచ్చింది అందరికి తెలుసు, ఇక్కడే ఉన్నాడు పక్కనే ఉన్నాడని తెలుసు, కానీ ఎవరనే తెలియదు. కానీ ఈరోజు తెలిసింది. కానీ ఆ బాబుని ఏంటంటే ఇప్పుడు మైనర్ కాదని మీరు అంటున్నారు, తీసుకెళ్ళి సేఫ్టీగా పెట్టారు. ఇప్పుడు పక్కన వాళ్ళకి కూడా ఏంటి, వాడిని ఏం చేయలేదు కదా మనం కూడా చేద్దామనే పిల్లలకి వస్తుంది. అదేం చేయాలంటే మీరు అక్కడ ఎమ్మడి తీసుకొచ్చేసి ఒక పెట్రోల్ బస్ తగలు పెడితే రెండో అవును సార్ కొత్త సార్. అప్పుడు కష్టాలు వేరే సార్. అప్పుడు ఏంటంటే ఒక తప్పు చేస్తే వాళ్ళకి ఒక శిక్ష అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు పిల్లలు అంతా ఖరాబ్ అయిపోయినరు ఈ సినిమాలని ఫోన్లు చూసి. అది చట్టం కూడా కొంచెం స్పీడ్గా చేస్తే కదా సార్ వెనక పిల్లలకి భయం అనేది ఉండేది. అంతే సార్. అంటే అదే సార్ మేము అంటుంది, ఇప్పుడు మార్చాలి చట్టాలు కూడా కొన్ని మార్చాలి. ఉన్న సిచ్యువేషన్ బట్టి సార్ కొంచెం మీరు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఏరియాది ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొంచెం ఏంటంటే లాయర్లు ఉన్నారు, చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా పరిగెత్తుతుందో ఆ కేసులు కూడా అట్లా ఒక 10 రోజుల్లో 1 నెలలో చేసేయాలి. వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి చదివి ఇవన్నీ అవసరమా సార్? శిక్షించిన వాళ్ళకి శిక్షిస్తే వెనకాలన్నా జాగ్రత్త పడతారు కదా. వాళ్ళ తల్లి ఏం కోరుకుంది సార్, నా బిడ్డకు జరిగినా కానీ వేరే బిడ్డకు జరగొద్దంది. ఇప్పుడు అందరం అదే కోరుకుంటున్నాం. పక్క పిల్లలు ఎలాంటి శిక్ష అండి సార్? ఇప్పుడు ఆ బాబు చేసిన చిన్న తప్పు కాదు కదా, ఆ బాబుకు తగిన శిక్ష ఇక్కడ ఈ కోర్టుల లాయర్ మేమేం చిన్నపరచట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద రకమైన తీసుకొని ఎవరొకరు ఆ బాబుకి అక్కడే శిక్ష వేయండి. ఏదైనా వేస్తే ఏంటంటే పక్కన భయం ఉంటుంది, అరే ఇట్లా చేస్తున్నారు మనం చేయొద్దురని. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసారు, మాకు కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, కొన్ని ఏదో పైసలు పెడతారు వచ్చేస్తారు, అదేముందిలే అనుకుంటున్నారు జనాలు. అట్లా ఒక్క పాపే కదా సార్, చాలా మంది అట్లాగే బలవుతున్నారు కదా. ఎవరికి మనకి న్యాయం జరుగుతుందో జరగట్లేదో. చిన్న పాప సార్, ఆ పాపను ఫోటోలు చూస్తే కూడా ఒకసారి ఒక కేంద్ర విద్యాలయంలో పాప చదువుతుందంటే ఆ పాప ఎంత తెలివి కలదో మీరు అర్థం చేసుకోండి సార్. వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు చెప్పలేదు. మాకు తెలియదు, మేము కింద ఉంటాం కదా, మా పిన్ని వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళకేం తెలుసు. ఎవరిని రానియరు గేట్ లోపలికి. ఎవరు వచ్చినా కొరియర్ వాళ్ళు వచ్చినా ఏ పిల్లల్ని కూడా వేరే వాళ్ళని రానియరు. ఇక్కడ ఉన్నోళ్ళే ఆడుకుంటారు. పైనుంచి దుంకేవాడంటే మాకు తెలియదు ఆ విషయం. తెలీదండి మాకు. శిక్ష ఎంత డేంజర్గా పడాలంటే నడి రోడ్డు పైన ఇవ్వాలండి. లోపల వాళ్ళని తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసాం బయటికి. కౌన్సిలింగ్ ఇచ్చేసినాం, ఇంకేం చేయరంటే కాదు. వేరే వాళ్ళకి భయం కలగాలి అలాంటివి చెయ్యాలంటే. వణుకు అమ్మాయిలైనా కానీ ఎవరైనా. ఇప్పుడు ఇది హత్య కదా, దొంగతనం హత్య. అమ్మాయి గురించి అదైనా పర్వాలే, హత్య అయినా సరే దొంగతనం చేయాలని ఇట్లా మరీ ఘోరం. ఎంత వాడు డేంజర్ రోడ్ అయితే అట్లా చంపుతాడు. మామూలు మనిషి అయితే 10th క్లాస్ అబ్బాయి, పెద్దోడు కూడా కాదు. మేమైతే పెద్దోళ్ళనే అనుకుంటున్నాం. పెద్దోళ్ళు ఎవరు వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, ముందు నుంచి అయితే మా బాబాయ్ రానియాడు ఎవరిని. కానీ పేరెంట్స్ కూడా తప్పు ఉంటుంది. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, సెల్ ఫోన్లు ఇవ్వద్దు, బుక్స్ చెక్ చేయాలి, బ్యాగులు చెక్ చేయాలి. ఇంట్లో కొంచెం సైకోగా ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి. మా బాబు పిచ్చోడు కాదు, మా బాబు పిచ్చి ఏమైనా కౌన్సిలింగ్ అంటే పిచ్చి కోసం కాదు. కొంచెం సైకోగా తయారవుతారు, కొంతమంది ఎక్కువ నవ్వుతారు, కొంతమంది ఎక్కువ ఏడుస్తారు. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, ఏం చేస్తారు. ఇంట్లో ఏం చేయండి అయితే వాడు అంత డేంజర్గా చేయడు కదా. ఇంట్లో పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి కదా, బాబు ఎట్లుండు ఏందని. ఏ పేరెంట్స్కి అయినా అదే చెప్తున్నాం, ఫోన్స్ ఇవ్వద్దు, మాకు పనులు అయితే చాలు అని ఫోన్స్ ఇస్తున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. కొంచెం వాళ్ళ అంతే కదా. అవి చూసే వాడికి అట్లా రాయడం కూడా చక్కగా వస్తాడు. ఎంత మొద్దు అయితే ఆడు చిన్నపిల్లలాగా రాసిండు వాడు. చిన్న పిల్లలు చదువు రాను మొద్దు. 10th క్లాస్ వాళ్ళు అంటే ఎట్లా రాసుకుంటారు? పోనీ ఆ రైటింగ్ అని అదన్నీ ఉందా? వాడి చదువు కూడా లేదు కనీసం. మరి ఫోటో చూసినా నేను, ఇప్పుడు వచ్చి చూసాను ఆ బాబుని. మేము ఇంతకుముందు ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు, కానీ ఆడు ఎంత డేంజర్గా ఉన్న ఫోటోలో కూడా. మైనర్ బాబు కదమ్మా, ఎట్లా యాక్షన్ తీసుకుంటారు ఆయన మీద? వాళ్ళకు కూడా కుటుంబం ఉంది, తల్లిదండ్రులు. ఈ రోజులల్లో చాలా జరుగుతున్నాయండి. పిల్లలతోని చాలా జరుగుతున్నాయి. ఏదో పాత రోజులు కాదు, ఇప్పుడు అన్ని ఫోన్లలో ఫోన్లు చూడొద్దు, చూసి ఇట్లా కావద్దు అనే భయం పెట్టాలి పిల్లలకి. అంటే ఫోన్లు జోలికి వెళ్తే ఇలా శిక్షిస్తాము, ఇట్లా ఫోన్లు చెడుగా చూసి చెడుగా అయిపోతే ఇంత ఘోరంగా ఉంటుందా అని భయం కలగాలి. పిల్లలే కదా అని వదిలేస్తున్నందుకు పిల్లలందరూ ఇట్లానే చేస్తున్నారు.